ఆషాఢ మాసం పూర్తవుతున్న నేపథ్యంలో కాకినాడలోని బాలా త్రిపుర సుందరి సోమవారం శాకంబరి దేవిగా దర్శనమిచ్చింది. వివిధ రకాల పండ్లు, కూరగాయలతో ఆలయం ఓ చిట్టడవిని తలపిస్తోంది. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఈవో వీర్రాజు చౌదరి స్వాగతం పలికారు. ఆషాఢ మాస శాకంబరి అలంకారాలకు మంచి స్పందన వస్తోందన్నారు డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబు. రానున్న శ్రావణ మాసంలో అన్ని ఆలయాలలో ఆధ్యాత్మిక శోభతో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తామని తెలిపారు. అడవిలా మారిన ఆలయాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆషాఢ మాసం సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి అన్ని అమ్మవారి ఆలయాల్లోనూ కూడా ఈ శాకాంబరోత్సవాలు ఆషాఢ మాసం సందర్భంగా మా భక్తులందరికీ కనువింపు జరిగే విధంగా వీక్షించే విధంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి పెద్ద దేవాలయం ఉన్నటువంటి తలుపులమ్మ దేవస్థానం, అలాగే మరిడమ్మ అమ్మవారి దేవస్థానం, నూకాలమ్మ దేవస్థానం, ఈ రోజు బాలత్రిపుర స్వామి అమ్మవారిలో కూడా జరుగుతుంది. ఇలాగే నూకాలమ్మ దేవస్థానం సూర్యారావుపేటలో కూడా శాకాంబర ఉత్సవాలు నిన్న జరిగినాయి. అన్ని దేవాలయాల్లో కూడా ఈ ఆషాఢ మాసం సందర్భంగా ప్రతి అమ్మవారు కూడా శాకాంబరి అవతారంలో భక్తులు కనువిందు చేసే విధంగా అలంకరించమని కమిషనర్ గారు ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు. ఆ విధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి అన్ని అమ్మవారి దేవాలయాల్లో కూడా ఈ శాకాంబర ఉత్సవంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి వచ్చే భక్తులందరికీ కూడా ఉచితంగా ప్రసాదము, ఉచిత దర్శనం కూడా ఏర్పాటు చేయడానికి అన్ని కార్యక్రమాల్లో కూడా మా అధికారులు, తనిఖీదారులు అందరూ కూడా పూర్తి చేసి ఉన్నారు.